ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ప్రపంచంలో అత్యధిక వాయు కాలుష్యం నిండిన నగరాల్లో ఒకటి ఢిల్లీ. ఈ నగరంలో వాయు కాలుష్యం నానాటికి పెరిగిపోతుంది. ఢిల్లీలో అడుగు పెట్టాలంటేనే జనాలు భయపడిపోతున్న పరిస్థితి. ఆ విషవాయువు పీల్చి అనారోగ్య సమస్యలకు గురి కావడమే కాకుండా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ ప్రమాదం ఇప్పుడు హైదరాబాద్కు కూడా పొంచుందట. అవును, మీరు విన్నది నిజమే. ఇది నేను చెబుతున్నది అసలే కాదు. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ అధ్యయనంలో వెల్లడైన వాస్తవం. 2000 నుంచి 2019 వరకు కేవలం ఈ విషవాయువు పీల్చి చనిపోయిన వారి సంఖ్య ఇప్పుడు వేలల్లోనే ఉంది. వాయు కాలుష్యం ఏంటి, చనిపోవడం ఏంటి, ఏం అర్థం కావడం లేదు కదా. అది ఈ స్టోరీ చూసేయండి. దేశ రాజధాని ఢిల్లీలో విషవాయువు పరిస్థితి నానాటికి ఆందోళనకరంగా మారుతోంది. ఈ సూక్ష్మ ధూళి కణాల ఉద్గారాలతో ఊపిరితిత్తులు బ్లాక్ అయి అనేక మంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురి కావడమే కాకుండా ఎంతో మంది చనిపోతున్నారు. ఇది ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. ఇదే వాయు కాలుష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి లక్షల్లోనే ఉందని కొన్ని లెక్కలు చెబుతున్నాయి. భారత్లో మాత్రం ఏటా కొన్ని లక్షల మంది మరణిస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. ఇక మన హైదరాబాద్ విషయానికి వస్తే ఈ మరణాల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ అధ్యయన లెక్కల ప్రకారం చూసుకుంటే మాత్రం 2000 సంవత్సరం నాటికి PM 2.5 వంటి పొల్యూషన్ బారిన పడి 2810 మంది ప్రాణాలు కోల్పోయారట. ఇక 2019 వరకు చూసుకుంటే మాత్రం మరణాల సంఖ్య 6460కి చేరింది. అంటే 2019 వరకు PM 2.5 వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యల బారిన పడి ఇప్పటికీ 6460 మంది చనిపోయారు. ఈ విషయాన్ని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా లెక్కేస్తే మాత్రం ఏడాదికి కొన్ని కోట్ల మంది ప్రాణాలు వదులుతున్నారట. ఈ విషయం తెలుసుకున్న పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పొల్యూషన్ ఇలాగే గనుక పెరిగితే మరికొన్ని ఏళ్లలో మరణాల సంఖ్య ఎంతకు పెరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ హైదరాబాద్ మహానగరంలో కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా రేపటి రోజుల్లో ఢిల్లీని మించిపోయే ప్రమాదం ఎంతైనా ఉందని పర్యావరణవేత్తలు భయపడిపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వాలు అప్రమత్తమై వాయు కాలుష్య నివారణ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.